చేస్తున్నారు. మేము సెకండ్ పేరెంట్గా మేము భావించి మా పిల్లలకు చిన్న పిల్లలకైతే మా ఆయమ్మ చేసే పని చేస్తాం మేము. కొంత టీచర్స్ సెకండ్ పేరెంట్స్ కాదు, తల్లిదండ్రుల కంటే ముందు గురువే అంటారు కదా. చేస్తున్నాం మేడం. ఇప్పుడు మా మీద జరిగిన దాడిని మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియలేని పరిస్థితి ఉంది మేడం. ఎందుకంటే నిన్నటి నుండి నాకు ఈ నంబై రావట్లేదు. అంతగానం దాడి జరిగి అంత డిస్కషన్ ఏం జరిగింది సార్? ఒక్కసారిగా చైర్స్ తో కూడా కొట్టుకోవడం జరిగింది. ఆ విజువల్ అనేది చూసినాం. అసలు అంత మీ మీద ఎందుకు వాళ్ళు దాడి దిగారు? అసలు కారణం ఏంటి? వాళ్ళు అడిగే 20,000 10,000 డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారా మీ దగ్గరకు వచ్చి? అవును. ఆ డబ్బులు ఇవ్వకపోతే 500 ఇవ్వాలంట వాళ్ళకి డబ్బులు. వాళ్ళు ఉత్సవాలు జరుపుతున్నారట, వాళ్ళ సంఘ ఉత్సవాలు. వాటి మహాసభలకు మేము చందాలు ఇవ్వాలట. అయితే అప్పటికి మా దగ్గర ఎంతో కొంత ఆఫీస్ మనీ ఇచ్చేసి వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ 500 ఇచ్చే స్కూలా ఇది? నువ్వు మూసుకోరా. ఇలాంటి దుర్భాషలు ఒక కరస్పాండెంట్ను 500 మందికి లీడర్ అయినటువంటి కరస్పాండెంట్ మా టీచర్స్ ముందట, మా పిల్లల ముందట అలాంటి దుర్భాషలు మాట్లాడడం మేడం. అంటే రిసెప్షన్ లో లేడీస్ ఉంటారు, అక్కడ ఫస్ట్ అటాక్ జరగడం కూడా మీరు అందరు ఉన్న దగ్గరే జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? వెళ్ళడం జరిగింది మేడం. ఆ మేడం అరుస్తూ ఆమె ఏడుస్తుంటేనే నేను వెళ్ళాను. నేను చెప్తారండి 500 తీసుకొని వెళ్ళండి, దయచేసి రండి, అప్పులపాలైనం, కరోనా నుండి మా పరిస్థితులు బాగలేవు, దయచేసి అర్థం చేసుకోండి అని నేను సముదాయించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా